సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫినికస్ హాస్పిటల్ నుంచి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నారా, ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా మీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి? చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం, మెట్లు ఎక్కాలి అంటే రొప్పుగా ఉండడం, షుగర్ పెరిగింది, చాలామందికి ఒబెసిటీ వచ్చింది, చాలామంది హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు, ఓపిక ఉండట్లేదు. అసలు ఇంతకు ముందు చాలా వర్క్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అంతగా వర్క్ చేయలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అంటున్నారు కదా. మరి మళ్ళీ మనం పాత లైఫ్ స్టైల్కి వెళ్ళడం పాసిబుల్ అవుతుందా? మన హెల్త్ని ఎలా సెట్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. పాసిబుల్ అవుతుందా అసలు ఇంతకు ముందు ఉన్నంత ఆరోగ్యంగా, ఇంత యాక్టివ్గా పనిచేసుకోవడం? నార్మల్గా హౌస్ వైఫ్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, హౌస్ వైఫ్స్ నుంచి కూడా వర్క్ చేసుకునే వాళ్ళ వరకు కూడా కంప్లైంట్స్ అనమాట. అంత ఓపిక ఉండట్లేదు, అంత ఎనర్జీగా పని చేయలేకపోతున్నాం, ఒక వర్క్ చేసి కొంతసేపు ఆగి చేసుకోవడం, లేదంటే ఇంతకు ముందు ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయ్యాయి అని చెప్పి సెట్ చేసుకోవచ్చా? ఎలా చేసుకోవచ్చు అంటే ఎలా? ఫస్ట్ కరోనా పైన ఉన్న అపోహ ఏంటంటే కరోనా తర్వాత హెల్త్ పాడైపోయింది అనేది ఒక అపోహ, రైట్? కాదా? సో అపోహ అంతే అది. ఇంకోటి ఏంటంటే కరోనా అనేది వేరే డిసీజ్ లాగా ఇది కూడా ఒక డిసీజ్ అంతే. ఓకే, రెస్పిరేటరీ డిజార్డర్ వచ్చింది వెళ్ళిపోయింది. మీకు వీక్నెస్ కానీ ఏదన్నా ఉంటే కరోనా వచ్చిన 1 month ఉంటుంది, 3 months ఉంటుంది, మ్యాక్సిమం 4 months ఉంటుంది. అంతకంటే కరోనా ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్స్ కూడా అంతే. మీకు ఏదన్నా కరోనా వ్యాక్సిన్స్ వల్ల ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా రావాలి, మ్యాక్సిమం ఒక 1 monthలో రావాలి. 1 monthలో కూడా 1 month తర్వాత కూడా రాలేదంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కరోనా వ్యాక్సిన్ అనమాట. సో చాలామంది కోవిడ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారంటే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత సో మా లైఫ్ చేంజ్ అయిందని. సో మేబీ ఏజ్ వల్ల ఉండొచ్చు, ఇలా నెగ్లిజెన్స్ వల్ల ఉండొచ్చు చెప్తే, బట్ బేసిక్గా కోవిడ్కి ఎప్పుడో 4 years 5 years ముందు వచ్చిన కోవిడ్కి ఇప్పుడు వీళ్ళ హెల్త్ కండిషన్కి ఎటువంటి సంబంధము లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనకు మెయిన్గా ఏంటంటే అసలు ఎనర్జీ అంటున్నారు కదా, బాడీకి ఎనర్జీ అనేది 4 రకాలు ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకుంటాం, రైట్? మనం ఫుడ్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనకు కావాల్సింది ఎనర్జీ. ఎనర్జీ ఫుడ్ అంతా మనకు ఎనర్జీ లాగా మారుతుంది అనమాట. ఆ ఎనర్జీ ఏదైతే మారుతుందో అదే మన బాడీ యాక్టివిటీకి ఏం పని చేయాలన్నా ఎనర్జీ సప్లై చేస్తుంది. సో అది బేసిక్గా 4 రకాల పదార్థాలు ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ది ఫాస్ఫోక్రియాటిన్ అంటాము. ఫాస్ఫోక్రియాటిన్ అంటాం, ఇది మనకు ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ది ఏమంటామంటే కార్బోహైడ్రేట్ అంటాం. నెక్స్ట్ది ఏమంటామంటే ఫ్యాట్ అంటాం. థర్డ్ది ఏమంటామంటే ప్రోటీన్. ఈ 4 పదార్థాలే మనకు ఎనర్జీ ఇచ్చేది. సో ఫస్ట్ది ఫాస్ఫోక్రియాటిన్, సెకండ్ది కార్బోహైడ్రేట్, థర్డ్ది ఫ్యాట్, ఫిఫ్త్ది ఫోర్త్ది ప్రోటీన్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏం చేస్తుంది, ఒక్కొక్క దాని ఈ 4 ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ఏం చేస్తుంది. ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. మీరు అడవికి వెళ్ళారు, రైట్? అడవికి వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా ఏదన్నా కాల్చుకొని తినాలి, రైట్? ఫస్ట్ ఒక అగ్గిపుల్ల గీసారనుకోండి, అగ్గిపుల్ల ఎంతసేపు, మీరు అంత ఎక్విప్మెంట్ తీసుకుని అగ్గిపుల్ల గీస్తే అగ్గిపుల్ల ఎంతసేపు ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మేబీ 3 seconds, 2 seconds, 3 seconds, 4 seconds, మ్యాక్సిమం 5 seconds, రైట్? ఫస్ట్ 5 seconds ఆఫ్ ది బాడీ, మీరు ఏదైనా కూర్చొని ఉన్నారు, మీరు ఏ పని చేసినా ఫస్ట్ 5 seconds మీకు ఎనర్జీ కావాలంటే ఫాస్ఫోక్రియాటిన్ నుంచి వస్తుంది అనమాట. ఫాస్ఫోక్రియాటిన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది, 5 secondsలో ఆగిపోతుంది. నెక్స్ట్ అగ్గిపుల్లని తీసుకొని డైరెక్ట్గా మీరు ఒక వుడ్ను మండించలేరు కదా, రైట్? మీకు ఏం కావాలంటే ఒక పేపర్ కావాలి. అగ్గిపుల్ల తీసి పేపర్ని అంటిస్తే పేపర్ బాగా అంటుకొని ఆ తర్వాత వుడ్ అంటుకుంటుంది. సో ఇక్కడ పేపరే ఎంతసేపు ఉంటుంది? పేపర్ అంటిస్తే మేబీ 5 minutes ఉంటుంది పేపర్, లేకపోతే ఏదైనా ఒక హస్క్, ఒక లీవ్స్ ఏమైనా దొరికినాయంటే అరౌండ్ ఒక 5 minutes పేపర్ అంటుకుంటుంది. ఈ 5 minutes ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్. 10 minutes మ్యాక్సిమం 5 to 7 minutes ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్. 5 to 7 seconds ఇచ్చేది మనకు ఫాస్ఫోక్రియాటిన్. ఇమ్మీడియట్గా బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. సో మీరు అడవిలో ఉన్నారు, ఒక
ఎలుగుబంటి వచ్చింది, లేకపోతే ఒక జంతువు ఏదైనా మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చింది, మీరు అక్కడి నుంచి పారిపోవాలి, మీకు హై ఎనర్జీ కావాలి, పేపర్ అంటిస్తానే మొత్తం ఒకటేసారి వచ్చేస్తుంది, మీరు కూడా అంతే, అంత ఎనర్జీతో ఒకసారి వెళ్ళిపోతారు. అది కార్బోహైడ్రేట్. నెక్స్ట్ది ఏంటంటే వుడ్ ఏంటి, స్లోగా మండుతుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మండుతుంది. మేబీ ఒక 1 అవర్ మండచ్చు, 2 అవర్స్ మండచ్చు, 3 అవర్స్ మండచ్చు, 5 అవర్స్ కూడా మండచ్చు అనమాట. దీన్నే ఫ్యాట్ అంటాం. మీకు దీర్ఘకాలికంగా మోర్ దాన్ 7 మినిట్స్ మీకు ఎనర్జీ కావాలంటే మీ బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది పద్ధతి. అంటే మనకి హై ఎనర్జీ కావాలంటే కంపల్సరీగా ఫ్యాట్ ఉండాలా? లాంగ్ ఎనర్జీ కావాలంటే, చాలా లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ కావాలంటే ఫ్యాట్ ఉండాలి. ఓకే, మనకి ఎక్సర్సైజెస్ 3 టైప్స్ ఆఫ్ మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, మిడ్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. షార్ట్ డ్యూరేషన్ ఎక్సర్సైజ్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్కి మనకు కార్బోహైడ్రేట్ కావాలి. ఓకే, మిడ్ ఇంటెన్సిటీ కూడా కార్బోహైడ్రేట్ కావాలి, లాంగ్ ఇంటెన్సిటీకి ఫ్యాట్ కావాలి. ఇది 3rd టైప్ ఆఫ్ ఎనర్జీ. ఇంకా 4th టైప్ ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్ నుంచి వస్తుంది అనమాట. ప్రోటీన్ అనేది మనకు బేసిక్గా ఎనర్జీ సోర్స్ కాదు. ప్రోటీన్ అనేది స్ట్రక్చర్. సో మీరు అడవిలో ఒక అగ్గిపెట్టె దొరికింది, మీకు పేపర్స్ ఉన్నాయి, వుడ్ ఉన్నాయి, రైట్, ఇవి మీకు వంట చేసుకోవడానికి సరిపోతుంది. మీకు ఎవరన్నా ఒక ఐరన్ ఇచ్చి లేకపోతే ఒక మెటల్ ఇచ్చి దీంతో వంట చేయంటే చేయలేదు. ఐరన్, మెటల్ ఇవన్నీ ఏంటంటే మీకు స్ట్రక్చరల్గా యూజ్ అవుతాయి, కానీ మీరు దాన్ని హీట్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఎప్పుడు బాడీ ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకుంటుందంటే ఇంకా ఫైనల్ స్టేజ్లో, మీకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలోకి వెళ్ళిపోయినారు, ఫుడ్ తినట్లేదు అంటే ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకొని ప్రోటీన్కి ఎనర్జీని తయారు చేస్తారు. మీరు కనుక ప్రోటీన్ని ఎనర్జీగా మార్చుకుంటున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్ అన్నట్టు. పాతకాలంలో ఎలా ఉండేదంటే ఫెమైన్స్, మనకు కొన్ని నెలలు ఫుడ్ ఉండేది కాదు కదా, దాన్ని కరువు అంటారు. కరువు వచ్చింది, 6 నెలలు కరువు ఉంది, 3 నెలలు కరువు. ఆ కరువు టైంలో ఏమవుతుందంటే ప్రోటీన్ అనేది ఎనర్జీగా మారి మనకు ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఇది బేసిక్గా ప్రోటీన్. ఈ ప్రతి ఒక్క దానికి మెటబాలిజం ఉంటుంది. ఫాస్ఫోక్రియాటిన్ బాగా పనిచేయాలంటే ఒక మెటబాలిజం ఉంటుంది, కార్బోహైడ్రేట్ బాగా పనిచేయాలంటే ఒక మెటబాలిజం ఉంటుంది, ఫ్యాట్తో నుంచి ఎనర్జీ రావాలంటే దానికి ఒక మెటబాలిజం ఉంటుంది, ప్రోటీన్ నుంచి ఒక మెటబాలిజం ఉంటుంది. సో మనకు ఈ మెటబాలిజమ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. మన అలవాట్ల వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఫాస్ఫోక్రియాటిన్ సరిగా పనిచేయట్లేదు, ఫ్యాట్ సరిగా పనిచేయట్లేదు, ప్రోటీన్ సరిగా పనిచేయట్లేదు, ఓన్లీ పనిచేసేది కార్బోహైడ్రేట్. ఎందుకంటే మన బాడీని కార్బోహైడ్రేట్ డంప్ చేస్తుంది. సో దానికి ఫాస్ఫోక్రియాటిన్ యూజ్ చేస్తుంది, బట్ అంత ఎఫెక్టివ్గా యూజ్ చేయదు అనమాట. ఇంకా ఫ్యాట్ని యూజ్ చేయడం మర్చిపోయింది మన బాడీ. ఫ్యాట్ మెటబాలిజంనే మర్చిపోయింది, ప్రోటీన్ మెటబాలిజంని కూడా మర్చిపోయింది. ఎందుకంటే మనం ఫెమైన్లోకి వెళ్ళట్లేదు, ప్రోటీన్ యూజ్ చేసుకోవట్లేదు, ఫ్యాట్ యూజ్ చేసుకోవట్లేదు, ఫాస్ఫోక్రియాటిన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవట్లేదు. మనం యూజ్ చేసుకునేదంతా కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే ఒకటే మెటబాలిజం పైన డిపెండ్ అయ్యామో మనకు ఈ వీక్నెస్లు అన్నీ వస్తున్నాయి. ఈ అన్ని మెటబాలిజమ్స్ బాగుండాలంటే మంచిగా ఎక్సర్సైజ్, మంచిగా లో కార్బోహైడ్రేట్ తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, బాగా నిద్రపోవాలి, స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండాలి, అదేవిధంగా అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీటికన్నిటికీ దూరంగా ఉంటే మన అన్ని ఏదైతే ఈ 4 ఎనర్జీ పాత్వేస్ మన బాడీలో ఉన్నాయో అన్నీ ఆప్టిమైజ్ అయ్యి మనిషి అనేవాడు చాలా హెల్తీగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు తీసుకోకూడని ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకోకూడదు. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, మీట్, ఎగ్స్, చపాతీ, రోటీ చాలా ఉన్నాయి కదా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లాన్ ప్రకారం, అంటే ఫుడ్ ప్లేట్ ప్రకారం ఏం తీసుకోవాలి? రైట్. సో ఫస్ట్ మనము ఫుడ్ గ్రూప్స్ని మనం తీసుకున్నట్లయితే మెయిన్గా మనం మానేయాల్సిన ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే 3. ఒకటి కార్బ్స్లో 3 ఫుడ్ గ్రూప్స్లో కార్బ్స్ ఉంటుంది. కార్బ్స్ 3 ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే షుగర్, జాగరీ, హనీ అనేది ఒక ఫుడ్ గ్రూపు, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అనేది ఒక ఫుడ్ గ్రూపు, ఫ్రూట్స్ అనేది ఒక ఫుడ్ గ్రూప్. ఈ 3 ఫుడ్ గ్రూప్లు తీసి పక్కన పెట్టాలి. ఈ 3 పక్కన పెట్టిన తర్వాత మీరు ఏవి ఎంతన్నా తినచ్చు. వెజిటబుల్స్ ఎంతన్నా తినండి, నట్స్ ఎంతన్నా తినండి, సీడ్స్ ఎంతన్నా తినండి. ఓకే, దాని తర్వాత
ఎగ్స్ ఎంతన్నా తినండి, మీట్ ఎంతన్నా తినండి, ఫర్మెంటెడ్ ఫుడ్ ఎంతన్నా తినండి, అన్నీ తినొచ్చు. మీరు పక్కన పెట్టాల్సినవి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ గ్రూప్స్ 3. షుగర్ జాగరీ హనీ అనేది ఒక ఫుడ్ గ్రూప్, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే పిండి పదార్థం సెకండ్ ఫుడ్ గ్రూప్, చాలా స్వీట్ ఉన్న ఫ్రూట్స్. ఈ 3 పక్కన పెట్టి మిగిలిన అన్నీ తినొచ్చు. ఎంత తిన్నా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్ ఇవి కూడా వస్తున్నాయి కదా, మరి దాని నుంచి బయటపడాలి, ముందుగా హార్ట్ రిస్క్ ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? రైట్. సో హార్ట్ రిస్క్ ఉంది అనేది తెలుసుకోవాలంటే చాలా సింపుల్. వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఎప్పుడైతే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు, ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కార్బోహైడ్రేట్స్ లోపలికి పోయి ఏమవుతాయంటే 2గా కన్వర్ట్ అవుతాయి. ఒమేగా-6 మీన్స్ ఆయిల్సా? ఆయిల్స్, ఒమేగా-6 ఆయిల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీలో 2గా కన్వర్ట్ అవుతాయి. ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం, ఒకటి స్టెరాయిడ్స్ అంటాం అనమాట. ఏంటంటే కొలెస్ట్రాల్ అంటాం. స్టెరాయిడ్స్ కొలెస్ట్రాల్, ఓకే, ఈ కొలెస్ట్రాల్గా మారుతాయి. ఏదైతే ట్రైగ్లిజరైడ్స్గా మారిందో అండర్ ది స్కిన్ వెళ్ళి సబ్కుటేనియస్ ఫ్యాట్గా మారుతుంది, బెల్లీలోకి వెళ్ళి విజరల్ ఫ్యాట్గా మారుతుంది, ఒబేసిటీ వస్తుంది. ఏదైతే ఈ స్టెరాయిడ్స్గా మారిందో లేకపోతే కొలెస్ట్రాల్గా మారిందో ఇవి హార్ట్లో పోయి డిపాజిట్ కావడం, బ్రెయిన్లో పోయి డిపాజిట్ కావడం, హార్ట్లో డిపాజిట్ అయిన హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో డిపాజిట్ అయిన స్ట్రోక్ వస్తుంది. సో మెయిన్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మానేస్తే సో హార్ట్ అటాక్కి చాలా దూరంగా ఉంటారు. సో ఒబేసిటీ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు హై కొలెస్ట్రాల్ ఉంది, హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, అందుకు ఇలా జరుగుతుంది. సో డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, లేకపోతే బీపీలు కానీ, ఇవంతా ఏంటంటే ప్రీడిస్పోజిషన్ ఫర్ హార్ట్ అటాక్స్. ఓకే ఓకే. సో చాలామంది అయితే అపోహలో ఉన్నారేమో అని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది కరోనా, వెళ్ళిపోయిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సార్ చెప్పినట్టు స్లీప్ సైకిల్ కానీ, మన ఆహారపు అలవాట్లతో పాటుగా కొంత ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం అనేది చేయండి అని అందరూ చెప్తున్నారు. సో మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో చూసుకొని చెక్ చేసి ఇంతకు ముందున్నంత ఎనర్జీతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఫ్రమ్ భరద్వాజ్ సార్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నోస్ అలర్జీస్లో నోస్ అలర్జీ వేరయా అన్నట్టు, పాపం పోపు వేసినా వాళ్ళకి పడదు, ఏదైనా ధూప్ స్టిక్స్ వేసినా పడదు, కొంచెం పొగ కూడా తీసుకోలేకపోతుంటారు, ఊరికే హచ్ హచ్ అని తుమ్ముతూనే ఉంటారు కదా. సో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట. ఆ నోస్ అలర్జీ నుంచి ఎలా బయటపడాలి, తొందరగా అలర్జీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. సో మన ఇంట్లో ఎవరైనా నోస్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఉంటే, లైక్ పూజ చేసుకున్నా కానీ వాళ్ళకి పొగ పడకపోవడం, ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా డస్ట్ లోపలికి వెళ్ళినా కానీ భారీగా రోజంతా ఇంకా తుమ్ముతూనే ఉంటారు, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు నోస్ ఎలర్జీ అనేది, ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి? సో దీన్ని కామన్గా నోస్ అలర్జీ అంటారండి. మనం సైంటిఫిక్గా చెప్పుకున్నప్పుడు దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఓకే. సో బేసిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదన్నా ఒక ఫారిన్ బాడీ, మన ఫారిన్ ఆర్గానిజం కానీ ఏదైనా ఫారిన్ వస్తువు కానీ, అంటే మన బాడీకి సంబంధించిన వస్తువు మన లోపలికి ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ కావాలి. ఓకే. అది ఎంత రియాక్ట్ కావాలి, ఎక్కువ రియాక్ట్ కావద్దు, తక్కువ రియాక్ట్ కావద్దు. తక్కువ రియాక్ట్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అదే ఎక్కువ రియాక్ట్ అయింది అనుకోండి దాన్నే అలర్జీ అంటాం అన్నమాట. సో ఉన్న దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని అలర్జీ అంటాము. సో చాలామంది మాకు ఇమ్యూనిటీ పెరగాలి అంటారు. ఇమ్యూనిటీ పెరగకూడదు, తగ్గకూడదు, ఆప్టిమల్గా ఉండాలి, అది ఇమ్యూనిటీ అంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక ఫారిన్ బాడీ లోపలికి ఎంటర్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ కెమికల్స్ రిలీజ్ చేయడం వల్లనే మనకు రెడ్నెస్ ఆఫ్ ఐస్, లేకపోతే రెడ్నెస్ ఆఫ్ నోస్, మౌత్, థ్రోట్ ఇవంతా రెడ్డుగా కావడము, చెవులంతా రెడ్డుగా కావడము, ఫేస్ అంతా రెడ్డుగా కావడము, అదేవిధంగా బాగా ఇచ్చింగ్ రావడం, ఐస్లో ఇచ్చింగ్ రావడం, నోస్లో ఇచ్చింగ్ రావడం, థ్రోట్లో ఇచ్చింగ్ రావడం, ఇయర్స్లో ఇచ్చింగ్ రావడము, అంతేకాకుండా బాగా ఒక్కొక్కసారి స్వెల్లింగ్ అనమాట, బాగా స్వెల్లింగ్ రావడం కూడా ఉంటుంది కదా, వాళ్ళు జస్ట్ ఎప్పుడు ఇలా అంటుంటారు, తుడుచుకుంటూ ఉంటారు. రైట్. ఇదంతా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ కావడం వల్ల అనమాట. సో ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంటాయి. ఇవి పట్టించుకోలేదనుకోండి నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్కి వెళ్తాయి. ఏం ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు, సైనసైటిస్ కానీ, లేకపోతే కొంతమంది ఇయర్ ఇన్ఫెక్షన్స్ అని, ఇయర్ డ్రమ్ పగిలిపోవడము, సో ఓటైటిస్ మీడియా అంటాము, లేకపోతే ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళడము, ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం అనమాట. దీన్ని అంతా ఏమంటామంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. సో
ఒక మనిషికి అలర్జీ అనేది దేనికన్నా ఉండొచ్చు. సో వాళ్ళు తాగే వాటర్లో ఉండొచ్చు, వాళ్ళు తినే ఫుడ్లో ఉండొచ్చు, వాళ్ళకున్న ఎన్వైరన్మెంట్లో ఉండొచ్చు, వాళ్ళు పీల్చుకునే గాల్లో ఉండొచ్చు. ఈ అలర్జీ అనేది పర్టికులర్గా దీంట్లోనే మీ బాడీకి పడని వస్తువు అంటాను. పడని వస్తువులు అంటారు నార్మల్గా. పడని వస్తువులు అంటే స్కిన్ పైన దురదలు రావచ్చు, లేకపోతే అలర్జీగా కూడా మారచ్చు. ఎప్పుడైతే ఈ నాజల్ మ్యూకోజా అంటాం కదా దానికి టచ్ అవుతుందో అప్పుడు అలర్జీగా కూడా మారచ్చు అనమాట. ఓకే. సో వన్ పర్టికులర్ థింగ్ అని ఉండదు. బట్ కామన్గా మనం చూసేది ఏంటంటే పోలెన్ అంటాం. సో ఎస్పెషల్లీ మనకు స్ప్రింగ్ సీజన్ ఉండదు, మనకు సమ్మరు వింటర్ రైనీ సీజన్ 3 సీజన్లు ఉంటాయి. మనకు యూరోప్ అమెరికన్స్ వాళ్ళకి ఏంటంటే స్ప్రింగ్ ఉంటుంది, ఆటమ్ ఉంటుంది. స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటంటే అప్పుడు పోలెన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ నుంచి పోలెన్ రిలీజ్ అవుతుంది. ఈ పోలెన్ అంతా గాలిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ గాలి వీళ్ళు పీల్చుకుంటారో దానికి రియాక్ట్ అయ్యి వీళ్ళకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, లేకపోతే సిటీస్లో అయితే పొల్యూషన్కి బయటకు ఈవినింగ్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. సో వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా పెట్స్ వాటి నుంచి వచ్చే డస్ట్ ఉంటుంది చూసారా, లేకపోతే వాటి ఫర్ ఉంటుంది. అదేవిధంగా మనకు కాక్రోచెస్ నుంచి కొంచెం కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి, బెడ్ బగ్స్ అంటాము. సో ఏమన్నా కూడా మన ఎన్వైరన్మెంట్లో ఏ వస్తువు కన్నా వీళ్ళకి అలర్జీ అనేది ఉండొచ్చు. ఈ పర్టికులర్ వస్తువుకి అని మనము అలర్జీ అని చెప్పలేము. క్యాన్ బి ఎనీథింగ్. సో అది ముక్కులో నుంచే వెళ్ళొచ్చు, లేకపోతే తాగే వాటర్లో ఉండొచ్చు, తినే ఫుడ్లో ఉండొచ్చు. ఏదైనా కూడా అలర్జిక్ రైనైటిస్ లాగా బయటపడుతుంది. ఇప్పుడు ఇది జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకలా ఉండి వాళ్ళే ఒకరే రియాక్ట్ అవుతున్నారా అంటే రైట్, మేబీ ఎక్కడ ప్రాబ్లం ఏంటి అనేది. రైట్. సో మెయిన్గా జెనెటిక్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ జెనెటిక్స్ మనము. ఒకటి ఇన్హెరిటెన్స్, తాత ముత్తాతలకి ఎవరికన్నా వీళ్ళకి వచ్చే ఛాన్స్, లేకపోతే ఫాదర్కి మదర్కి ఉన్న వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే వీళ్ళు ఎవరి నుంచి వచ్చారు, వీళ్ళ నుంచి ఎవరు వచ్చారు, పక్కన ఎవరు ఉన్నారు, ఫాదర్ మదర్, కొడుకు కూతురు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు, వీళ్ళకి ఉంటే ఈ మధ్యలో ఉన్న పర్సన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు. అదే కాకుండా ఇన్హెరిటెన్సే కాకుండా ఇంకోటి ఏంటంటే జెనెటిక్ చేంజెస్. సో మనం ఇప్పుడు వాడే కెమికల్స్, మనం ఇప్పుడు వాడే వీటి వల్ల కొత్తగా జెనెటిక్ చేంజెస్ రావచ్చు. ఈ జెనెటిక్ చేంజెస్ అనేవి మళ్ళీ జీన్ అడిషన్ ఉండొచ్చు, జీన్ డిలీషన్ ఉండొచ్చు, జీన్ రివర్సల్ ఉండొచ్చు, జీన్ మోడిఫికేషన్ ఉండొచ్చు. సో మ్యూటేషన్స్ అంటాం. సో ఇవన్నీ వీళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎపిజెనెటిక్ చేంజెస్. సో ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే మనకు అవసరమైన జీన్స్ ఇన్యాక్టివేట్ అవ్వకపోవడం, అవసరం లేని జీన్స్ యాక్టివేట్ కావడం, ఇవన్నీ ఎపిజెనెటిక్స్. ఇవన్నీ దేనికి వస్తాయి అంటే మన అలవాట్లు. సో పాతకాలంలో మనకు ఇంత పొల్యూషన్ ఉండేది కాదు. సో ఒక సింపుల్గా ఒక సేయింగ్ ఉంటుంది అనమాట జెనెటిక్స్లో, ఏంటంటే జెనెటిక్స్ లోడ్ ద గన్ బట్ ఎన్వైరన్మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్ అంటారు. మీకు జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ ఉన్నా కూడా మీరు చేసే పనుల వల్లనే ఇవన్నీ బయటపడతాయి. సో ఒక పర్సన్కి ఇన్ని రోజులు లేదు, రైట్, అలర్జిక్ రైనైటిస్ ఏం లేదు, సడన్గా ఒక రోజు వచ్చింది, సడన్గా ఒక రోజు స్ట్రెస్ వచ్చింది, లేకపోతే ఏదో చూసి భయపడ్డాడు, లేకపోతే ఏదో తిన్నాడు, లేకపోతే ఏదో మేకప్ వేసుకున్నారు, మేకప్ కూడా వస్తుంది. మేకప్ అనేది చాలా డేంజరస్ అది. సో మన స్కిన్ పైన ఏది పడినా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఏ కెమికల్ అయినా కూడా మనకి ఎపిజెనెటిక్స్ చేంజెస్ తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంతవరకు బాగానే ఉన్నాడు, సడన్గా స్టార్ట్ అయిందంటే దోస్ ఆర్ ఎపిజెనెటిక్ చేంజెస్ అంటామన్నమాట. సో దేనికన్నా చేంజ్ రావచ్చు, కొంతమందికి అలర్జన్ ద్వారా రావచ్చు. సో ఇది అనేది ఒక కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా, ఒకటి ఏదన్నా వచ్చిండొచ్చు అనమాట. సో ఇవన్నీ మనకు ప్యూర్లీ ఎపిజెనెటిక్ చేంజెస్, లేకపోతే జెనెటిక్ చేంజెస్, లేకపోతే మ్యూటేషన్స్, 3 టైప్స్ ఆఫ్ చేంజెస్ వల్లనే మనకు ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది వస్తుంది. ఓకే. అండ్ మరి దీని నుంచి బయటపడాలి అన్నప్పుడు మనకి ఎలాంటి మెడిసిన్స్ సజెస్టబుల్గా ఉంటాయి? ఫస్ట్ మనం అలోపతి ట్రీట్మెంట్, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్, ఒక ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్, వీళ్ళు ఏముంటాయంటే జస్ట్ యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. సో యాంటీ హిస్టమైన్స్, స్టెరాయిడ్స్ అనే ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ ఇవేంటంటే ఇమ్యూనో సప్రెషన్స్. సో ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతామో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అలర్జిక్ రైనైటిస్ ఉంది, అదొక స్ప్రింగ్ అనుకోండి, మీరు స్టెరాయిడ్స్ వాడి ఆ స్ప్రింగ్ని
బాగా ప్రెస్ చేసి పెట్టినారు. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ స్టాప్ చేస్తారో ఈ స్ప్రింగ్ అనేది రీబౌండ్ అవుతుంది. ఓకే. ముందు కంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ముందు కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ముందు కంటే ఎక్కువ డ్యూరేషన్, ముందు కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతారు. అంతేకాకుండా ఈ స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, బోన్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లం రావచ్చు, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ట్రిగర్ కావచ్చు. సో సోరియాసిస్లు కానీ, లేకపోతే విటిలిగోల్ కానీ, లేకపోతే కాన్స్ డిసీజులు కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టెరాయిడ్స్ వల్ల. ఓకే. యాంటీహిస్టమైన్స్ వాడతారు. యాంటీహిస్టమైన్స్ వల్ల ప్రాబ్లం ఏంటి? యాంటీహిస్టమైన్స్ తీసుకున్న రోజులు నిద్ర ఎక్కువ వస్తుంది, అది స్టాప్ చేసిన వెంటనే నిద్రపోతుంది. ఇట్లాంటి కేసెస్ మనకు చిన్నపిల్లల్లో చాలా చూస్తూ ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అలోపతిలో. బట్ హోమియోపతిలో ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి, వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా చాలా టైమ్లీ, చాలా క్విక్ రిలీఫ్ మనకి ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం 50% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒక 25% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, బట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 25% ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం, బట్ మంచి రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ఈ అలర్జిక్ రైనైటిస్ కండిషన్లో సక్సెస్ అంటే నేనేమంటానంటే, ఒక మనిషిని కన్నా స్టెరాయిడ్స్ కన్నా వాడకుండా కాపాడగలిగితే మనం సక్సెస్. ఎందుకంటే స్టెరాయిడ్స్ అనేవి అంత డేంజరస్. ఈరోజు అలర్జిక్ రైనైటిస్ ఉంది, రేపు ఇంకో సీరియస్ డిజార్డర్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ అనేది అలర్జిక్ రైనైటిస్లో ఉంటుంది. సో కొంతమంది 6 months తీసుకోవాల్సి వస్తుంది, కొంతమంది 1 year తీసుకోవాల్సి వస్తుంది, కొంతమంది 3 to 4 years కూడా తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకంతా ఏంటంటే 3 to 4 years తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.